30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. ముఖ్యంగా బిజినెస్ ఓనర్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే ప్రొడక్ట్ ఓరియంటెడ్ వాళ్ళు ఏఐని ఉపయోగించుకొని మార్కెట్ రంగంలో వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా నెంబర్ వన్గా ఉంచుకోవచ్చు అని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, చాలామంది బిజినెస్ ఓనర్స్ మార్కెటింగ్ కోసమని చాలా తిప్పలు పడుతూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రోడక్ట్ని సరిగ్గా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని, షోకేస్ అవ్వట్లేదని ప్రోడక్ట్, దానికి అంత గుర్తింపు రావట్లేదని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. రైట్ నో అయితే గూగుల్లో దానికి అంత ర్యాంకింగ్ రావట్లేదనో, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లో కూడా అంత డిజైన్ బాగాలేదనో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటే సొల్యూషన్ ఇచ్చే ఏ టూల్ ఏదైనా మన దగ్గర ఉందా? ఓకే, అంత బ్యూటిఫుల్గా వచ్చేవైతే ఒక సెట్ ఆఫ్ ఏఐ టూల్స్ తోటి మనం చేయొచ్చు. కాకపోతే మీరు అడిగింది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్స్లో డిజైన్ చేసుకున్న దానికి, వాళ్ళ డిజైన్ చేసుకొని వాళ్ళ ఒక వెబ్సైట్లో వాళ్ళ ప్రోడక్ట్ని షోకేస్ చేయడానికి, ముఖ్యంగా సర్వీస్ కాకుండా ప్రోడక్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళకి ఖర్చు ఎక్కువ బేసికల్గా సర్వీస్ ఓరియంటెడ్ కన్నా. ఇక్కడ ఒక చిన్న మంచి విషయం మనం తెలుసుకోవాలి. సర్వీస్ ఇండస్ట్రీకి ఉన్న కష్టాలు సర్వీస్ ఇండస్ట్రీకి ఉన్న, ప్రోడక్ట్ ఇండస్ట్రీకి ఉన్న కష్టాలు ప్రోడక్ట్ ఇండస్ట్రీకి ఉంటాయి. ముఖ్యంగా ప్రోడక్ట్ని రా మెటీరియల్స్ తీసుకొచ్చి సైంటిఫిక్గా దాన్ని తయారు చేపించి దానికి పేటెంట్స్ అవి ఇవి సర్టిఫికేషన్స్ తర్వాత వాటికి అన్నీ చేసి బాటిల్ తీసుకొచ్చి చేతిలో పెట్టేంత వరకే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తడిసి మొబ్బలు అయిపోతుంది ప్రోడక్ట్ వాళ్ళకి. సర్వీస్ వాళ్ళకి ఒక్కొక్క ఇండస్ట్రీకి దగ్గర ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ వాళ్ళకి ఏంటంటే రా మెటీరియల్ మొత్తం స్టాక్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తూ అది అమ్మలేకపోయినప్పుడు దాన్ని చూస్తున్నప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది. అది సర్వీస్ ఇండస్ట్రీలో కొంచెం తక్కువ చెప్పాలంటే. ప్రోడక్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి అది ఎక్స్పైరీ రేట్ రూపంలో దాన్ని తగ్గించాలి. ఫస్ట్ ముఖ్యంగా దానికి ఇంత డబ్బులు పెట్టి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఇంటర్నెట్లో పెట్టుకోవాలి అంటే ఫోటోగ్రఫీ చేయాల్సి వస్తుంది వాళ్ళ ప్రోడక్ట్స్ని. అంటే కొనేవాడు కూడా అది చూడడానికి ఎంత అందంగా ఉన్నది అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడా? సో చూడ్డానికి మనం ఇంటర్నెట్లోనే అమెజాన్ లాంటి దాంట్లోనే ఎక్కడన్నా కానీ మన ప్రోడక్ట్ ఒక బ్యూటిఫికేషన్ చేయాలి అన్నప్పుడు లిటరల్గా ప్రోడక్ట్ ఫోటోగ్రఫీకి దానికి డిజైనింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడానికి 1,00,000, 2 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టే కంపెనీస్ ఉన్నాయి. స్టార్టప్స్కి అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో రీసెంట్గా నాకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది. మనకు ఒక క్లయింట్ ఉన్నారు, హెయిర్ ఆయిల్ క్లయింట్. ఆవిడ వచ్చి అడిగారు, మేము ఎంతో చేస్తున్నాం కానీ ఈ ప్రోడక్ట్ ఫోటోగ్రాఫ్స్ మేము ఏ విధంగా తీయాలి, దాన్ని ఎట్లా పెట్టాలి ఇంటర్నెట్లో మాకు అర్థం కావట్లేదు, ప్రోడక్ట్ హైలైట్ అవ్వట్లేదు. మేము చెప్పే డైలాగ్స్ మేము చేసే రీల్స్ ఓకే జనాల్లోకి వెళ్తుంది, కానీ ప్రోడక్ట్ మేము చేతిలో చూపిస్తా ఉన్నాం ఓకే అంతనే ఉంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు బై నౌ అని క్లిక్ చేస్తున్నారో వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అది మంచిగా కనిపించట్లేదు, హైలైట్ అవ్వట్లేదు. దానికి మాకు ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి అడిగారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నాము అంటే మేమేం ఒక చిన్న ఐడియా ఇచ్చారు. ఏంటంటే అది మామూలుగా గ్రీన్ కలర్ క్లాత్, ప్రాపర్ గ్రీన్ కలర్ క్లాత్ దగ్గర ఒక టేబుల్ మీద వాళ్ళ ప్రోడక్ట్ని పెట్టి ఫోన్లోనే ఫొటోస్ తీయమని చెప్పాను. తీసిన తర్వాత ఈ పర్టికులర్ వెబ్సైట్ flare.ai, ఇందులో చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను ప్రోడక్ట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలో. గెట్ స్టార్టెడ్, ఇట్స్ ఫ్రీ, అబ్సల్యూట్లీ ఇది ఫ్రీ. సో అంటే జనరల్గా మనం ఇప్పుడు చేస్తున్నంత కూడా ఫ్రీ ఏఐ టూల్ సిరీస్ కాబట్టి ఇది కూడా ఫ్రీగానే చూపించబోతుంది. ఇది ఫ్రీయే. అండ్ ఇంకోటి చెప్తాను, ఫ్రీ ఎందుకు ఇది అంటే దీనిలో ఒక 30 to 40 డిజైన్స్ వరకు ఫ్రీ ఇస్తున్నారు. దాని తర్వాత కూడా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 100 డిజైన్స్ అప్ టు 100 డిజైన్స్ పర్ మంత్ ఫ్రీ ఇస్తున్నారు. అప్ టు 10 ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. 3 minutes రియల్ టైం మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రోలో అన్లిమిటెడ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. 5,500 రియల్ ఇమేజెస్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే మోర్ దెన్ 10,000 రూపీస్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాళ్ళు ఈ టూల్ తోటి చాలా బెనిఫిట్ పొందొచ్చు. అయితే ఇప్పుడు ఒక న్యూ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేద్దాం అనుకుందాము. సో క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ మూవ్ ద ప్రోడక్ట్ అండ్ ప్రాప్స్ టు రిఫ్రెష్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటుంది. మనం ప్రోడక్ట్స్ని అప్లోడ్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్ని మనము సింపుల్గా ఏ గ్రీన్ మ్యాట్లో ఏదైతే తీసామో దాన్ని దీంట్లోకి అప్లోడ్ చేయమని చెప్పిన తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కూడా మనకు వస్తుంది. ఇట్లా క్లిక్ చేయగానే మనం ప్రోడక్ట్ అప్లోడ్ చేస్తాం కదా, ఆ తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఇక్కడ అయిన తర్వాత ప్రోడక్ట్ ఈ విధంగా కనబడడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ నేను దీన్ని డిలీట్ చేసేసి నాకు ఎగ్జాంపుల్ అప్లోడ్ ఈ ప్రోడక్ట్ చేశాను అనుకుందాం. నేను ఈ ప్రోడక్ట్ని నేను తీసుకొని వచ్చి నేను ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని నేను కొంచెం తగ్గించుకోవచ్చు.
అండ్ దీన్ని నీట్గా నేను ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఇది కాదు నాకు రిక్వైర్డ్ ప్రాపర్టీ అనుకుంటే ప్రాప్స్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఆ ప్రాప్స్ని నేను ఇక్కడ వాడచ్చు. ఏదన్నా సరే కింద ఉంచాలి అయితే ఉంచవచ్చు, లేదంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు జస్ట్ డూ ఇట్ లైక్ దిస్ ఐ కెన్ రీప్లేస్ దిస్. ఓకే, ఇది కరెక్ట్గా నేను ప్రాపర్టీ చేసి ఇది నేను ఇలా ఏదైతే ఉందో దీన్ని నేను నీట్గా తగ్గించేసి ఈ విధంగా నేను ఈ ప్రాపర్టీని దీని మీద పెట్టుకొని దీన్ని నేను ఓకే ఒక థీమ్లో అంటే ప్రోడక్ట్స్ యొక్క థీమ్లో కూడా నేను తీసుకురావచ్చు. ప్రాపర్టీస్ పక్కన నేను కొన్ని విషయాలు అంటే ఏదైనా ర్యాండమ్గా పెడుతున్నాను నేను. సో ఈ విధంగా పెట్టడం, అరేంజ్ అనేది అరేంజ్ చేస్తే బ్రింగ్ ఇన్ ఫ్రంట్. ఓకే, సో ఇక్కడ నేను అరేంజ్ చేస్తున్నాను అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇట్లా ఏదో ఒకటి సంథింగ్ డిజైన్ నాకు ఓపిక ఉన్నంత వరకు చేసుకొని నేను జనరేట్ అని కొడితే ఇందులో నాకు థీమ్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్స్ ఏదైతే ఉండాలో అవి. సో ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను అనుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఈ ప్రోడక్ట్ని తీసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రోడక్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. నాకు ఈ ఎలిమెంట్ మంచిగా అనిపించలేదు, ఐ విల్ రిమూవ్ దట్. సో ఇక్కడ రిమూవ్ చేయకుండా ఇక్కడ రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఇది నా బ్యాక్గ్రౌండ్ అండ్ ఇది సేవ్ చేసుకుంటాను నేను. సేవ్ చేసుకుని అండ్ ఇంకో డిఫరెన్స్ ఇక్కడ మనకి అది పెట్టినట్టు అంత అలా అనిపించలేదు, బట్ ఆఫ్టర్ రెండింగ్ తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టూల్. అండ్ ఇట్లా అయిపోయిన తర్వాత ఇది సేవ్ చేసాం కదా మనం. సేవ్ చేసిన తర్వాత మన మెయిన్ ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటామో అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో మనకి బ్యాక్ వెళ్ళిపోతే మనం ఇక్కడ జనరేట్ అనేది క్లిక్ చేసేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్లో ఈ ప్రోడక్ట్ జనరేట్ అవుతుంది. దాన్ని జస్ట్ 1 క్లిక్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి దాన్ని వేరే డిఫరెంట్ ప్లేసెస్ మీద పబ్లిష్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వెబ్సైట్లో పెట్టుకుందాం, ఒకసారి చూద్దాం మనం అది కూడా ఎలా చేస్తాం అనేది నేను చూపిస్తాను మీకు. సో ఈ లుక్ వెనకాల స్మోక్ ఎఫెక్ట్ ఇది అది ఇవన్నీ నేను చెయ్యాలంటే ఫిజికల్గా చెప్పండి ఎంత ప్రాసెస్ అంటే దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, టైం పెట్టాలి, క్రియేటివిటీ పెట్టాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే మన ప్రాజెక్ట్కి మనం జనరేట్ అని కొట్టినాము, జనరేట్ అయిపోగానే సో ఈ పర్టికులర్లీ వీ హ్యావ్ దిస్, వీ కెన్ జస్ట్ సేవ్ దిస్ ఇమేజ్ డైరెక్ట్లీ యాజ్ నేను ఒక 1 అని పెడుతున్నాను. డెస్క్టాప్లో చూపిస్తాను నేను మీకు. సేవ్ చేస్తున్నాను నేను దీన్ని. చేసిన తర్వాత ఓపెన్ ఫైల్, ఓపెన్లో ఇది నా వెబ్సైట్లో నేను అప్లోడ్ చేసేసుకోవచ్చు. బ్యూటిఫుల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైనింగ్ మీరు ఇందాక అన్నట్టు చూస్తే ఒక వెనకాల స్మోక్, బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ కింద టబ్, చుట్టూ అన్నిటికీ ముందు చేసే మనిషికి అయితే ప్రెషర్ వస్తూ ఉంటుంది. బట్ జస్ట్ సింగిల్ క్లిక్లో అలా అయిపోవడం అనేది మాత్రం వండర్ఫుల్, అమేజింగ్. అండ్ దీన్ని మనం ఫేస్బుక్, సోషల్ మీడియా ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇమేజ్ అనేది సేవ్ అయిపోయి మన దగ్గర ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇది ఇక్కడ దాకా బాగుంది, ఇప్పుడు ఇంకా క్లియర్గా ప్రాజెక్ట్ చూపిస్తాను. డ్రెస్సెస్, క్లాత్స్ అనేది ఇండియాలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, టెక్స్టైల్స్ అనేది. చాలా మందికి క్లాత్ స్టోర్స్ ఉండడం కూడా కామన్. ఇప్పుడు ఓన్ బ్రాండ్స్ అనేవి కూడా చాలా మంది క్రియేట్ చేసుకుంటున్నారు కదా, సో దానికోసం చూడబోతున్నాం అంటారు. ఎగ్జాక్ట్లీ. సో జనరేట్ ఫ్యాషన్ ప్రాజెక్ట్ చూద్దాము. ఓకే, ఇక్కడ మనము బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, మనకి క్రియేట్ ఫ్యాషన్ అని కొట్టినప్పుడు ఇక్కడ మన టీ షర్ట్స్ అప్లోడ్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనము ఎనీథింగ్ అప్లోడ్ చేయొచ్చు, మన టీ షర్ట్స్ కానీ ఇవి కానీ బేసికలీ. కానీ అవి మోడల్స్ వేసుకోవడం ఇంపార్టెంట్ కదా, మాకప్లో మోడల్స్ వేసుకోవడం ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ మోడల్ని నేను ఫిట్ చేద్దామని చెప్పేసి ఈ టీషర్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది నాది, మన కంపెనీ టీషర్ట్ అనుకుంటే మనకి ఒక మోడల్ దీన్ని వేసుకోవాలి అనుకుంటే ఒక ఉమెన్ వేసుకోవాలి అనుకుందాం. ఎగ్జాంపుల్ ఈవిడ వేసుకోవాలి అనుకుంటాం. ఫిట్టింగ్ క్లాత్ ఆన్ టు ద మోడల్ అని వస్తుంది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్, ఎందుకంటే అది స్క్రోల్ అవుతుంది. అయిన తర్వాత మనకి ఆవిడ వేసుకున్నారు, బాగానే ఉంది, కానీ ఇది దట్స్ నాట్ ఇట్ అనమాట. కంటిన్యూ టు జనరేట్ అని కొట్టాము. ఆ ఉమెన్ మోడల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిటీ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇన్ ఫ్రంట్ అంటే మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ షాపింగ్ మాల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ షాపింగ్ మాల్ అని నేను పెడుతున్నాను ప్రాంప్ట్. బ్యాక్గ్రౌండ్కి రెడ్ లాంగ్ క్లాత్స్ టీషర్ట్ షార్ట్స్ యొక్క నేమ్ కూడా నేను మార్చొచ్చు. అండ్ నేను జనరేట్ చేస్తున్నాను దీన్ని. అండ్ మనము ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ లేడీ ఆ డ్రెస్ వేసుకుని కనిపిస్తుంది. సో దాన్ని మనము ఇప్పుడు అదే షూట్కి వెళ్తే నేను ఆ ప్లేస్ వెతకాలి, మోడల్ని వెతకాలి. సో బ్యూటిఫుల్. అంటే ఎక్కడ కూడా అది ఏ జనరేటెడ్ అని కానీ లేకపోతే అంత ఫేక్ అయితే అనిపించట్లేదు. సో ఇక్కడ చూడండి, హ్యాపీగా డౌన్లోడ్ రిజల్ట్ ఇమేజ్ ఈ విధంగా డౌన్లోడ్ చేయడం,
మనం ఫ్యాషన్ రిజల్ట్ ఓపెన్ ఫైల్ చూసుకుంటే మన వెబ్సైట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇలా మేల్ మోడల్స్కి ఫీమేల్ మోడల్స్కి అండ్ అది డిఫరెంట్ షేప్స్లో వాళ్ళు నుంచున్నట్టు అండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వెనకాల ఉన్నట్టు ఐ లైక్ ఇన్ఫినిట్ పిక్చర్స్ అయితే తీయొచ్చు అనుకుంటా. 100%. సో కంటిన్యూ టు సెలెక్ట్ ఎ పోజ్ అన్నప్పుడు ఇక్కడ నేను ఇలా ఉమెన్ ఒకటే కాదు మ్యాన్ని కూడా తీసుకోవచ్చు. మీరు కనుక ఇక్కడ మీరు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నప్పుడే స్టార్టింగ్లోనే మేల్ మోడల్ అని ఇచ్చేస్తే మనకి అక్కడ ట్రై ఆన్ ఉంది కదా, ట్రై ఆన్ అన్నప్పుడు అప్లోడ్ టీ షర్ట్స్ అని వచ్చినప్పుడు వీ కెన్ అప్లోడ్ అవర్ ఓన్ టీ షర్ట్స్ ఎవరికైతే చేస్తున్నామో. అండ్ లెట్స్ సే ఇది నేను అప్లోడ్ చేసుకున్న టీ షర్ట్ అయినప్పుడు ఐ కెన్ గివ్ ఇట్ టు ఎ మేల్ ఆల్సో. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ UI/UX కొన్ని ఇష్యూస్ చిన్న ఉన్నాయి. లైక్ ఎక్కడ అంటే రాసుకోవడానికి మనకి వాళ్ళు అప్పటికప్పుడు ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఒక ఉమెన్కి ఇచ్చారు కదా, కంటిన్యూ టు జనరేట్ అన్నప్పుడు ఇక్కడ మోడల్ మ్యాన్ అని ఇవ్వాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ షాపింగ్ మాల్ అని ఇచ్చాం కదా మనం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బైక్ అని పెడదాం ఒకసారి. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బైక్ ఆర్ ఎ టీ షర్ట్. ఓకే, క్లాత్ జనరేట్. సో ఆ మోడల్ కావాలి అన్నప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మనకి మేల్ మోడల్స్ కూడా కిందికి స్క్రోల్ అవుతున్నప్పుడు ఉంటారు, కానీ మనం వీ కెన్ ఆల్సో గివ్ అన్ ఎడిట్ అండ్ ప్రాంప్ట్ జనరేట్ అనమాట. సో ఆ విధంగా మనకి ప్రాంప్ట్స్ వస్తాయి. ఇది మేల్. ఇప్పుడు ఇదే నేను కనుక లేదు ఉమెన్ కావాలి అని ఇచ్చాను అనుకోండి, ఉమెన్కే నేను పెడదాం అనుకున్నా. పోజెస్ కూడా మనం ముందుగానే ఫైనల్ చేసుకోవాలనుకుంటా. ఇప్పుడు ఫేస్ మ్యాన్ లాగా అయింది కదా, అది ఏ ఫేస్ ఉమెన్ అనుకుందాము. వాళ్ళ ఫిగర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది కాబట్టి. సో నేను జనరేట్ చేస్తే ఇది ఉమెన్ ఇమేజ్ వస్తుంది చూడండి. ఓకే, అంటే ఇందాక అదే మేల్ మోడల్ని ఇప్పుడు ఫీమేల్ మోడల్లో చూడడం, కానీ అది కూడా యాప్ట్గా ప్రాపర్గా ఎక్కడ కన్విన్సింగ్ ఫ్యాక్టర్తో చూపించడం అనేది కూడా గ్రేట్ అని చెప్పాలి. అవును, ఇంత బాగుంది చూసారా ఏ టూల్, అండ్ దట్ ఈస్ ఫ్రీ ఫర్ 100 ఇమేజెస్. ఒక కంపెనీలో 30 ఇమేజ్లు ఉన్నా మనం ఇలా చేసేయచ్చు. సో ఇంకా ఎలాంటి టూల్స్ గురించి నేర్చుకోవాలనుకున్నా, సోషల్ మీడియా ఇదంతా కూడా సోషల్ మీడియా మార్కెటింగ్లోకి వస్తుంది కాబట్టి సోషల్ మీడియా మార్కెటింగ్లో చాలా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్తుంటారు కదా. అండ్ అలాగే ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్ వీటన్నిటికి సంబంధించి వర్క్షాప్స్ కానీ క్లాసెస్ కానీ ఏవో ఉండబోతున్నాయి, ఎవరి కోసం ఉండబోతున్నాయి, ఎప్పుడు ఉండబోతున్నాయి తెలుసుకోవచ్చు. సో మనం డిజిటల్ మార్కెటింగ్ అనే హోల్ మాస్టర్స్ క్లాస్, అడ్వాన్స్ క్లాస్, అదేవిధంగా మనము సోషల్ మీడియా మార్కెటింగ్ అనే క్లాసెస్ తీసుకుంటున్నాము. సోషల్ మీడియా మార్కెటింగ్ జస్ట్ 5,000 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైతే ఏ తోటి నేర్చుకోవాలనుకుంటున్నారు. అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ముందు బేసిక్గా ఇది ట్రై చేయొచ్చు. లేదు మాకు కంప్లీట్లీ మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచిగా ఉండాలి అంటే హోల్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అండ్ అలాగే ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి మిమ్మల్ని కలవడే స్కోప్ కూడా ఇక్కడ ఉందంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో మీరు అదే కాకుండా డెమో క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. దానికి కూడా మనకి స్లాట్స్ ఉంటాయి ఎవ్రీ ఫ్రైడే. సో ఆ విధంగా డెమో క్లాసెస్ అటెండ్ అయ్యి కూడా మీరు నేర్చుకోవచ్చు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా మీకు ముందు ఇంకా అవగాహన కావాలి ఈ వీడియోతో కంటే కూడా డైరెక్ట్గా మ్యామ్ మాట్లాడి డిసైన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఎవ్రీ ఫ్రైడే డెమో క్లాస్ అనేది ఉంటుంది. దానికోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ సంబంధించి తెలుసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఫస్ట్ స్టెప్ అనేది వేయాలనుకున్నట్లయితే కేవలం 5,000 రూపీస్ని వెచ్చించి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ కోర్స్ కోసం. ఇక పూర్తి వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మ్యామ్ టీమ్తో మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.